ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మోస్ట్ ప్రెషస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. మరొక శనివారాన్ని మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన దానిని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తానండి. హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ సంఘ సభ్యులకు కూడా ప్రభు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. చూస్తున్నవారు ఒకవేళ ఈ లైవ్ని చూస్తున్నట్లయితే దయచేసి ఈ లైవ్ని షేర్ చేయవలసిన కోరుచున్నాను. ప్రతి శనివారం సాయంకాలం మనం లైవ్లో వస్తాము. మరి ప్రాముఖ్యంగా ఆల్టర్నేట్ డేస్లో ప్రార్థనలో ఉంటున్నాం కాబట్టి దయచేసి గమనించి లైవ్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ దయచేసి జాయిన్ అవి లైవ్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ టైప్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ 777@gmail.comకి మీరు క్వశ్చన్స్ అయినా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్న దయచేసి మెన్షన్ చేయవలసిందిగా కోరుచున్నాం. మేము కోసం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఐ బిలీవ్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్. ఎస్, రైట్. ఓకే, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అయితే ఈరోజు అందరికీ తెలిసినటువంటి వాక్యమేనండి. నిజంగా చంటి బిడ్డలను అడిగినా కానీ కూడా చంటి బిడ్డల నుంచి ముసలి వారి వరకు, లేకపోతే మిడ్ ఏజ్ వారికి, లేకపోతే అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి అడిగినప్పుడు ఆ అధ్యాయం అనేది చక్కగా మెమరీలో ఉంటుందండి. హల్లెలూయా. ఆ అధ్యాయాన్ని గురించి ఈరోజు కొన్ని మాటలలో కొన్ని రెవల్యూషన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. రైట్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. చాలామంది నార్మల్గా 23 దావీదు కీర్తన చెప్పగానే ఈజీగా టకమని ఒక 6 వచనాలే కాబట్టి ఈజీగా చెప్పేస్తుంటారు, బై హార్ట్ చెప్పేస్తుంటారు. ఇక దాని లోపల ఉన్నటువంటి మర్మం ఏంటో, దాని లోపల ఉన్న రెవల్యూషన్ ఏంటో మనం ఈరోజు చూద్దాం. చాలా మటుకు బహుశా దైవజనులకు తెలిసి ఉండొచ్చు, లేకపోతే విశ్వాసులకు కూడా బాగా తెలిసి ఉండొచ్చు. బట్ స్టిల్, the more you listen to the word of God, the more seed will drop into your heart. Hallelujah. నువ్వు ఎక్కువగా వాక్యం వింటేనే కనుక నీకు అప్పుడు నీ జీవితంలో అనేది ఆశీర్వాదములు అనేది అప్పుడు బయలుదేరి వస్తూ ఉంటాయి మన జీవితంలో. హల్లెలూయా. విశ్వాసం అనేది ఊరికే అంటే కూర్చుంటే వచ్చేది కాదండి. వినుట వలన విశ్వాసం అని అంటే వింటానే ఉండాలా. ద మోర్ యు లిజన్. చూడండి, ఒక ఇంగ్లీష్ పదం ఉంది లిజన్లో. ఆ లిజన్లోనే ఆ పదాలన్నీ మళ్ళీ జంబుల్ చేస్తే సైలెంట్ కనపడతా ఉంటుంది. సైలెంట్, లిజన్ అండ్ సైలెంట్ అంటే ఏంటి? హల్లెలూయా. నిశ్శబ్దంగా వింటా ఉంటే దేవుని వాక్యం మీద కేంద్రీకరించుకొని జాగ్రత్తగా వింటుంటే అప్పుడు దేవుడు మనతోటి వాక్యం ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. లెట్స్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ and just wait on the word of God. Let's meditate on the word of God. Let's see what God is going to speak to us. Hallelujah. అయితే ఈ 23 దావీదు కీర్తన టక్కుమని చిన్న బిడ్డలే కానీ పెద్దవారే కానీ చెప్తూ ఉంటారు కదా. ఈరోజు ఈ 23 దావీదు కీర్తన 6 వచనాల నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు నా సంగతి మనం చూసుకుందాం. రైట్. ఇంగ్లీష్లో చదివి నేను తెలుగులో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. Hallelujah. Okay, Psalms 23 from verses 1 to 6 చూసుకుందాం ఒకసారి. ఇంగ్లీష్లో చదివి తదుపరి నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. Hallelujah. Did you share the live in the crew? Yeah. The Lord is my shepherd. Yehovah na kapari. This picture is resembling, hallelujah, a relationship. The Lord is my shepherd. షెపర్డ్ ఎవరికి? కాపరి ఎవరికి అంటే గొర్రెలకు కాపరి.
అంటే సంబంధం. హల్లెలూయా. దిస్ పిక్చర్ ఈజ్ లుకింగ్ లైక్ a relationship between a shepherd and a sheep. హల్లెలూయా. మనకుని దేవునికి ఉన్న సంబంధం మొదటి లైన్లో కనపడదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఎప్పుడైతే మనమందరము ఈ లోకంలో ఆయన బిడ్డలముగా ఉన్న మనమందరము ఆయన మన కాపరి, మా కాపరి అని అనగలుగుతామో అప్పుడే మనకు ఆయనకు ఉన్న బంధం అనేది తెలుస్తుంది. యు విల్ నో ద వాల్యూ ఆఫ్ ద రిలేషన్షిప్. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. దట్ మీన్స్ దేర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ విత్ మై గాడ్. హల్లెలూయా. దిస్ రిలేషన్షిప్ విల్ బి నాట్ బ్రోకెన్. దిస్ ఇస్ ఇటర్నిటీ. హల్లెలూయా. ఈ లోకంలో చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి, కానీ ఆ రిలేషన్షిప్స్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, బిడ్డలైన వారు ఒకనొకప్పుడు మనమందరం కలిసి పరలోక రాజ్యంలో తండ్రి దేవుని కుడి దగ్గర ఆయన సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారి వివాహం ఆడినప్పుడు అప్పుడు అందరం కలుసుకుంటాం. కానీ హిజ్ రిలేషన్షిప్ విత్ అస్ ఇస్ ఎటర్నిటీ. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యత్వముగా ఉండేటువంటి సంబంధం. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. హల్లెలూయా. దట్ ఈస్ సంబంధం. ఇట్ ఈస్ అ పిక్చర్ ఆఫ్ అ రిలేషన్షిప్, రైట్? ద నెక్స్ట్ లైన్ is says like this, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీ చిన్నతనంలో నువ్వు నాకేం కలగదు అంటుండే. చాలా అంటే తెలుగు అంత చక్కగా మాట్లాడడం లేకపోతే చదవడం రానప్పుడు యెహోవా నా కాపరి నాకేం కలగదు అని అంటు. కానీ మా పేరెంట్స్ మళ్ళా దే యూస్ టు కరెక్ట్ మీ. యూ హ్యావ్ టు సే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. సీ, ఇఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ షెపర్డ్ దెన్ యూ విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. హల్లెలూయా. నీకు ఏమి కొదువగా ఉండనే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. హల్లెలూయా. We have a picture. This is a picture of supply. Supply. That is a picture of supply. అంటే ఏంటి? మన దేవుడు, మన కాపరి సమకూర్చే దేవుడు. హల్లెలూయా. ఈ కాపరి, ఆయన కాపరి, ఆయనతో సంబంధం ఉన్న నీకు సమకూర్స్తాడండి. హల్లెలూయా. మనం అడుక్కోవాల్సిన పని లేదు, గోజాడాల్సిన పని లేదు. చూడండి, మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలని మీరు చూస్తూ ఉంటుంటే పరలోకమందున్న నీ తండ్రి ఇంకెంత ఇస్తాడు అని అంటే మనం పరలోకం వైపు మాత్రమే చూడాలి, కానీ ఈ లోకస్తులపై చూడాల్సిన పని లేదు. చూడండి, బంధం అనేది తెలుసుకున్నాము. తర్వాత నెక్స్ట్ సప్లై. ఐ షల్ నాట్ వాంట్ అంటే ఏంటి? నాకు ఏమి లేమి కలగదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కాపరితో సంబంధం ఉంది, తర్వాత సప్లై కూడా కనపడుతుంది. అయితే మూడవ లైన్గా ఏం చూద్దామంటే చూడండి, హీ మేక్స్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్. నాకు తెలుగులో చాలా చాలా, ఇంగ్లీష్లోనూ తెలుగులో చాలా చాలా ఇష్టమైనటువంటి వర్డ్ అండి. మాటికి మా చర్చిలో కూడా చెప్తా ఉంటారు, రైట్? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. హల్లెలూయా. ఇది చూడండి, పచ్చిక గల చోట్ల. ఎస్, ఎనీథింగ్ రాంగ్? యా, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయుచున్నాడు అంటే చూడండి, మనకి ఎక్కడన్నా మనం పార్క్కి పోయినా కానీ కూడా ఇక్కడ చక్కని గ్రీనరీ ఉన్న చోటు లేకుంటే నీళ్ళు ఉన్న చోటు మనం పోయి చక్కగా మనము టైర్డ్ అయినప్పుడు ఒక దగ్గర కూర్చొని మనం రెస్ట్ తీసుకుంటుంటాం. సో ఈ లైన్ యొక్క అర్థం ఏంటంటే రెస్ట్. హల్లెలూయా. రెస్ట్, విశ్రాంతినిచ్చేది. హల్లెలూయా. ఎవరు విశ్రాంతినిస్తారా అంటే లోకంలో ఉన్న మనుషులు ఇవ్వరు. కాపరి, ఆ కాపరితో సంబంధము, మరియు he's going to give you the supply, and by the way, after the supply he's giving you the rest. Hallelujah. Rest. He makes me to lie down in green pastures. Hallelujah. తర్వాత ఏంటి? He leads me beside the still waters.
ఈ ఈ యొక్క మాట అర్థం ఏం చూపిస్తూ ఉందంటే ఆహ్లాదకరమైనటువంటి. చూడండి, యుఎస్ఏలో ఒక చక్కని జలపాతం ఉందండి. అది ఏంటంటే నయగర వాటర్ ఫాల్స్ అనేది. చాలామంది అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఏంటంటే వాటర్స్ ఇలా డ్యామ్ నుంచి ఇలా జంప్ అయ్యి పైనకి వస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటారు కదా. ఇంకోటి వేరే చోట కూడా నీళ్ళు ఇలా చాలా కామ్ ప్లేస్ ఉంటుంది, స్టిల్ అక్కడ ఏమి అంటే నాయిసెస్ ఉండవు. పరిసర ప్రాంతాల్లో లేకపోతే అక్కడ వెహికల్స్ అలాంటివి శబ్ద కాలుష్యం అట్లాంటివి ఏముండవు. కానీ నీళ్లు పారుతున్న సమయంలో ఎంత ఆహ్లాదకరం ఉన్నట్టే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఎవరి సన్నిధిలో? ఆయన సన్నిధిలో. అంటే చూడండి, ఆయనతో సంబంధం, ఈ కాపరితో సంబంధం ఉంటే గనక సప్లై ఉంటుంది, సప్లై ఉంటే గనక విశ్రాంతి ఉంటుంది, విశ్రాంతిలో ఆహ్లాదకరమైనటువంటి జీవితం ఉంటుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హీ రిస్టోర్స్ మై సోల్. తెలుగులో ఏముంటుంది? నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. హీ రిస్టోర్స్ మై సోల్. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ హీలింగ్. చాలామందికి ఆరోగ్యం బాగుండదు కదా అండి. ఎందుకు అని అంటే దే డు నాట్ డిపెండ్ ఆన్ గాడ్. ఫస్ట్ రిస్టోర్ అయ్యేది ఎక్కడంటే మన తలంపులలో. ప్రాణము, ఆత్మ, శరీరం అనటం కదా. మన తలంపులలో సమాధానము ఉంటే అప్పుడు మన శరీరము చక్కగా ఆరోగ్యకరంగా ఉంటుందండి. హల్లెలూయా. హీ రిస్టోర్స్ మై సోల్ అంటే దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ స్వస్థత, హీలింగ్. హల్లెలూయా. సంబంధము తర్వాత సమకూర్చుట, తర్వాత విశ్రాంతినిచ్చే దేవుడు, ఆహ్లాదకరమైనటువంటి జీవితం ఇచ్చే దేవుడు, తర్వాత స్వస్థతనిచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. He restores my soul. Not only he is restoring our soul, he leads me in the paths of righteousness. Hallelujah. చూడండి, దావీదు చిగురు నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు కదా. అయితే ఇదే దావీదు ప్రవచిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఏం ప్రవచిస్తున్నాడు చూడండి. హీ లీడ్స్ మీ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్నెస్ అని. చూడండి, ఆయన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తా అన్నాడు. చూడండి, మనం దొంగ పని చేసినామంటే మనం దొంగనే అంటాడు. కానీ అట్లా దేవుడు అంటాడా? God says you are the righteousness of God in Christ. Jesus is between us. హల్లెలూయా. మనకును తండ్రి దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండి మన నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. అంటే మన బంధం అనేది ఆయనతో ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఆయన నామమును బట్టి చూడండి, ప్రవక్త అయినటువంటి దావీదు గారు ఎంత చక్కగా ప్రవచిస్తున్నాడు. హీస్ ప్రొఫెసయింగ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తన నామమును బట్టి, ఎవరి నామమును? యేసయ్య నామమును బట్టి నీతి మార్గములో ప్రతి విశ్వాసి, యేసు నామములో బాప్తిజం తీసుకున్న ప్రతి విశ్వాసిని మార్గములో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎలా? కల్వరి శిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి. హల్లెలూయా. ఎవరు పెట్టలేని వెల ఆయన పెట్టాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. రైట్. He leads me in the paths of righteousness for his name's sake. Right. Okay. For his name's sake. నేను దీన్ని పార్ట్గా చేస్తున్నాను. ఫర్ హిస్ నేమ్ సేక్ అంటే ఇట్ ఈస్ అ పిక్చర్ ఆఫ్ ఎ పర్పస్ ఏంటి? ఎందుకు అనంటే ఉద్దేశము. ఏం ఉద్దేశము? ఆయన స్వారూప్యంలో మనము చెక్కబడినము. ఆదామును అట్లనే చేసినాడు, ఆయన స్వారూపంలో మనను కూడా అలా చేసినాడు కదా. మనం నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఉద్దేశము, ఆ కాపరి యొక్క ఉద్దేశము. హల్లెలూయా. His purpose to die for us on the cross of Calvary. హల్లెలూయా. సంబంధం ఉంది, సమకూరుస్తున్నాడు, విశ్రాంతినిచ్చే దేవుడు, ఆహ్లాదకరమైనటువంటి జీవితం ఇచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు. హల్లెలూయా. నడిపించే దేవుడు. హల్లెలూయా. తర్వాత మన జీవితంలో ఒక ఉద్దేశం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మాటల కింది భాగంలో ఉంటాయి. రైట్.
8లో చూసినట్లయితే సారీ, నా పాయింట్స్ వైజ్గా నేను చెప్తున్నాను 8 అనే, రైట్. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, ఓకే, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అంటే ఇదేంటి తెలుసా? టెస్టింగ్. ఇక్కడ చూడండి, టెస్టింగ్కి శిక్షకు చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నాకు జ్వరం ఇచ్చిండు, నాకు కాళ్ళ నొప్పి ఇచ్చిండు, నా దగ్గు నొప్పి ఇచ్చిండు, నాకు చెస్ట్ పెయిన్ ఇచ్చిండు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. నా సొంత కుటుంబస్తులు చాలామంది, నాకు తెలిసిన వారు కూడా ఇలా మాట్లాడుతుంటారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు లేకపోతే తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షిస్తాడండి? చూడండి, నోవహు కాలంలో భూలోకమంతా భయంకరమైన పాపం చేసిన తర్వాత బాధపడి ఒక్కసారి మొత్తం మనుషులందరినీ నాశనం అయిపోయిన తర్వాత మరలా తిరిగి తండ్రి తిన్న దేవుడు పశ్చాత్తాపడి, నేను ఇంకెప్పుడూనో మనుషులను నీళ్ళతో నాశనము చేయనే నేను. హి హస్ ప్రామిస్డ్, హల్లెలూయా. ఆయన ప్రామిస్ చేయగా హీ ఈజ్ నాట్ గోయింగ్ టు కిల్ ఎనీబడీ. హీ హస్ గివెన్ us 2 best options, which is life and next is death. నువ్వు ఏం చూస్ చేసుకుంటావు? నువ్వు లైఫ్ని చూస్ చేసుకుంటావా, డెత్ని చూస్ చేసుకుంటావా? ఇక్కడ చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. టెస్టింగ్, దేవుడే మనకి ఒక టెస్టింగ్ అనుగ్రహిస్తాడు. టెస్టింగ్ ఇస్తాడు, దాని గుండా మనం పోవాలా, దానిలోంచి బయటికి రావడానికి దేవుడు సామర్థ్యం మనకిస్తాడు. నాకు చేత కాదురో, నేను మొర్రో అనుకుంటా పోతే దేవుడికి తెలుసు కదా. చూడండి, మీ బిడ్డలకు వారికి ఏది అవసరమో మనం వాళ్ళకి అనుగ్రహిస్తాం. వారికి మించినది, వారికి తక్కువగా, వారికి ఎక్కువగా మనం ఎప్పుడైనా ఇస్తామా? కాదు కదా. మనం సృష్టించిన దేవుడు ఇంకెంత చూస్తాడు మన విషయంలో, ఇంకెంత జాగ్రత్తగా వహిస్తాడు మన విషయంలో కదా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఇట్ ఈస్ అ టెస్టింగ్ పీరియడ్, దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు క్రౌన్ యూ. హల్లెలూయా, దట్ విల్ బి వండర్ఫుల్. జీవ కిరీటమును అనుగ్రహించడానికి సమర్థుడు. హల్లెలూయా, రైట్. ఐ విల్ ఫియర్ నో ఈవిల్. హల్లెలూయా. గాఢంధకారపు లోయలో సంచరించును, ఏ అపాయమునకు భయపడను. ఏ అపాయమునకు భయపడను అనంటే ఎంత ధీమా అంటే, నీకు ఆ కాపరికి సంబంధం ఉన్నది. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ప్రొటెక్షన్. దిస్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే ధైర్యము. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్. ఐ విల్ ఫియర్ నో ఈవిల్ అంటే అపాయము నా మీదకి వస్తున్నా కానీ కూడా నేను భయపడను. చాలామంది చెమటలు పట్టేస్తుంటాయి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాపుదల. థ్యాంక్స్ ఫర్ ట్రాన్స్లేటింగ్, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ, రైట్. కాపుదల, ప్రొటెక్షన్, కాపుదల. నా కాపరి యేసయ్యా అని నువ్వు అనుకున్నప్పుడులా ఆ పిక్చర్ ఎలా కనపడుతుందంటే కాపుదల అనే పిక్చర్గా మనకు కనపడతా ఉంది. అలా నువ్వు భయపడాల్సిన అవసరంలే. ఆయన మీద ధ్యాస ఉన్నప్పుడు ఇంకా దేని గురించి భయపడతావు? హల్లెలూయా. నేను నా భార్య కూడా చాలాసార్లు ఇలా డిస్కస్ చేస్తూ ఉంటాము. నిజంగా మాకు కూడా శోధనలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. కానీ చూడండి, సాతానుగాడు మనని ఏం చేస్తుంటాడంటే డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. హల్లెలూయా. ఆర్స్ ఇస్ ద డిఫరెంట్ వరల్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవుని బిడలైన వారికి టెస్టింగ్ వస్తుంటుంది కానీ పనిష్మెంట్ రాదు. జాగ్రత్తగా వినండి. పనిష్మెంట్ అని అనుకునే వారికి బుద్ధి లేదన్నట్లు లెక్క, బుద్ధి గడ్డి తినేటోళ్ళు అన్నట్లు లెక్క, రైట్. ఫర్ దౌ ఆర్ట్ విత్ మీ. ఓకే, ఒక్కసారి చూద్దాం. గాఢంధకారపు లోయలో నేను సంచరి, ఏ అపాయమునకు భయపడు, నీవు నాకు తోడైండు, నీ దుడ్డు కరయు నీ. ఫర్ దౌ ఆర్ట్ విత్ మీ అంటే ఇట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన విశ్వాసత్వం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చూడండి, మనుషుల పట్ల మనుషులకి విశ్వాసము లేదు, నమ్మకము లేదు. కానీ ఆయన నిన్ను పుట్టించున్నాడు, కాపాడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అడిగిందల్లా ఇస్తూనే ఉన్నాడు. మోసం చెయ్యని దేవుడు. హల్లెలూయా. వాక్యంలో ఉంటుంది కదండి,
క్రీస్తునకు కలిగినటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండడి అంటున్నాడు. హల్లెలూయా. ఆయనలాగా ఉండాలి అంటే ఆయన మాటలు ఫస్ట్ వినాల. ఉట్టిగానే రాదండి. నా జ్ఞానం ఉంది అనుకుంటా పోతే ఇంకా అంతే సంగతులు, తుస్సుమన్నట్లు లెక్క. యూ హ్యావ్ టు హ్యావ్ ద కనెక్షన్ విత్ ద లార్డ్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద కనెక్షన్ విత్ ద లార్డ్, you will have to face the consequences, right? Hallelujah. For thou art with me and faithfulness. It is a picture of faithfulness, vishwasatyamo, right? నీ దుడ్డు కర్రయు నీ దండమును, the rod and staff, thy rod and thy staff, they comfort me, thy rod and thy staff. దీని పిక్చర్ ఏంటంటే డిసిప్లైన్. పెద్దలు అనబడిన వారు, లేకపోతే వాక్యోపదేశకులు, లేకపోతే పాస్టర్లు అనబడేవారు ఎవరైనా చెప్తా ఉంటుంటే వినడం నేర్చుకోవాలి. వినకుండా నాకు అంత తెలుసు అనుకుంటే కనుక అది అది మీ చేతిలో ఉంటుంది. ఇట్ ఈస్ అప్ టు యూ, రైట్? ఎంత వింటే నీకు అంత ఆశీర్వాదం. తీసుకోండి యాజ్ మచ్ యాజ్. వాళ్ళ సొంత మాటలు కాదు, దేవుని మాటలు చెప్తా ఉంటే అది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళలో కొన్నిసార్లు వాళ్ళు ఏదన్నా ఖండించి చెప్పినప్పుడు అది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దండించడం కాదు కానీ ఖండించి. God is disciplining us through the word of God. God is disciplining through the word of God, through the man of God. దైవ సేవకులే కానీ విశ్వాసులు అనబడిన వారు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ విశ్వాసులు అనబడిన వారు ఎవరైనా చెప్తా ఉంటే కూడా మనం బాధపడకుండా వాళ్ళలో వినాలి, చెవున పెట్టాలి. ఈ చెవుల నుంచి విని ఈ చెవులకి వదిలేస్తా అంటే అది వేస్ట్. If God is speaking to us through somebody, that means he is disciplining you. Hallelujah. డిసిప్లైన్ అంటే ఏంటి ఇంగ్లీష్లో, తెలుగులో అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకపోతే అడవి గాడిదల వల్ల మన పరిస్థితి అయిపోతుంది. అడవి గాడిద, కంచర గాడిద. చూడండి, గాడిదని తక్కువ అంచనా వేయకండి. బిలాము ప్రవక్త గాడిద మీద కూర్చొని గాడిద గంతలు కట్టి తీసుకొని వెళ్తుంటాం. గాడిదను కూడా వాడుకున్న దేవుడు. అంటే సమస్తము సమకూడి ఆయన వల్లనే అన్ని జరుగుతాయి అన్న సంగతి గుర్తు చేసుకోండి. ఆలలు అంటే నీకెంత కావాలి అంత ఆశీర్వాదం ఆయన నుండి మాత్రం వస్తుంది. రిసీవ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. హల్లెలూయా. దై రాడ్ అండ్ దై స్టాఫ్ అంటే ఇవేంటి? డిసిప్లైన్ చేస్తాయి, క్రమశిక్షణ చేస్తాయి, రైట్? దౌ ప్రిపేర్స్ ఎ టేబుల్. ఓకే, నా శత్రువుల ఎదుట భోజనం. చూడండి, శత్రువులు అంటే వానికాడ నేను ఎందుకు కూర్చుంటా, వాళ్ళ మధ్యలో నేను ఎందుకు కూర్చుంటా నేను అని అంటుంటారు చాలామంది. మాట అక్కడ శత్రువులు ఉన్నారు, వారు ఇష్టం లేని వారు ఉన్నారంటే వాళ్ళ సోపతి కూడా పట్టకుండా మనం ఏం చేస్తామంటే దూరంగా పారిపోతుంటాం. బట్ సీ, గాడ్ ఈజ్ అ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ. ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసినాడండి మనకు ఆయనకు సంబంధం ఉంది. ఆయన సప్లై చేస్తున్నాడు, చక్కని హీలింగ్ ఇస్తున్నాడు, స్వస్థతనిస్తున్నాడు, సమస్తం సమకూడి మేలు కొరకు అన్నీ చేస్తున్నప్పుడు నీకు ఆయనతో సంబంధం ఉన్న సంగతి నీకు మాత్రము తెలియకపోతే నష్టం అనేది మనకు జరుగుతుందండి కదా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అయితే ఇక్కడ చూడండి, ప్రిపేర్స్ ఎ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్. శత్రువుల యొక్క భోజనం సిద్ధపరచుట అంటే ఈ యొక్క పిక్చర్ హోప్, నిరీక్షణలా కనపడతా ఉంది. నా శత్రువులు ఉన్నారు, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని బాధపడుతున్నావేమో, కానీ చూడండి నిరీక్షణ, విశ్వాసముతో నిరీక్షణ. హల్లెలూయా. కనపడని దాని గురించి, చూసే దానిని బట్టి కాదు. హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. నిజస్వరూపము యేసయ్యనే. హల్లెలూయా. నా కాపరి అని నువ్వు అనుకుంటే నిజస్వరూపం కనపడుతుంది నీ జీవితంలో. ఉట్టి మాటలు కాదు నాయన, ఉట్టి మాటలు కాదు. హల్లెలూయా. ఆయనకి శత్రువుల ఎదుట అంటే రోగం అనే శత్రువులు, లేకుంటే అప్పులనే శత్రువులు, ఇబ్బందులనే శత్రువులు, వాటికి భయపడొద్దండి.
నిరీక్షణ కలిగించే దేవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇవన్నీ దావీదు మహారాజు, దావీదు ప్రవక్త చూసి ప్రవచించినటువంటి గొప్పదైనటువంటి ఈ సామెత అండి, కీర్తనలు అండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. Thou anointest my head with oil. ఓకే, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే ఇట్ ఈజ్ అనాయింటింగ్. హల్లెలూయా, అభిషేకము. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చిన్నలని పెద్దలని అలా చూడద్దు. ఎవరైనా ప్రార్థన చేస్తున్న అభిషక్తులు అనబడిన వారు ప్రార్థన చేస్తుంటే ప్రార్థించుకోవాలండి. You have to receive the word. You have to receive the prayer. Hallelujah. Hallelujah. అభిషేకము కావాలి. అభిషేకం అనేది ఒకసారి వచ్చిందంటే ఇంకా తర్వాత అవసరం లేదంటారా? మాకు కూడా అభిషేకం కావాలి, ప్రతిరోజు కావాలి. పరలోకము నుండి దిగి వచ్చేటువంటి అభిషేకము. అక్కడ ఎంత అభిషేకం ఉండొచ్చు? తన కృపా మహదైశ్వర్యము, ఐశ్వర్యవంతుడు కాబట్టే ఆ ఐశ్వర్యములో నుంచి మనకు రావాల్సినది ఈ అభిషేకం. ఎంత బలమైనటువంటి, ఎంత అద్భుతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి అభిషేకం అండి. హల్లెలూయా. ఈ అభిషేకము మనకు కావాలను. హల్లెలూయా. నూనెతో నా తల అంటి ఉన్నావు అని అంటే వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతిరోజు నువ్వు వింటూ ఉండాలి. కృప కలిగినటువంటి మాటలు, ఏ మాటలు పడితే ఆ మాటలు వింటే కాదండి. 100 మంది చెప్తుంటారు అభిషేకం. యు నీడ్ ద హోలీ స్పిరిట్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ ఓన్లీ విల్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అనాయింటింగ్. హల్లెలూయా. తర్వాత నూనెతో నా తల అంటిన తర్వాత నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ మాట చాలా మందికి ఇష్టం ఉంటుంది. నా గిన్నె నిండి అంటే నా రేషన్ నిండి పొరలాలే, నా గిన్నె నిండి పొరలాలే. ఈ పిక్చర్ ఏంటి అని అంటే చూడండి, అబండెన్స్. యెహోవా నా కాపరి అన్నప్పుడే నీకు అబండెన్స్ ఉన్న, సమృద్ధి ఉన్నట్లే లెక్క. హల్లెలూయా. ఆయనను చూస్తున్నప్పుడెల్లా పేతురు గారు నడుస్తానే ఉన్నాడండి. హల్లెలూయా. 40 దినములు ఇశ్రాయేలు ప్రజల యొక్క చెప్పులు అరగలేదు. మనం కొంటాం, ఏడన్నా షాప్లో కొంటాం, ఆ 3 నెలలు కాగానే ఇరిగిపోతుంటాం, మళ్ళీ కొత్త చెప్పులు, కొత్త షూస్ కొంటుంటాం. Abundant, when you see your shepherd as your shepherd, that's when you will see the abundance. Hallelujah. Abundance అంటే చాలా కార్లు, ఇల్లు, లేకపోతే సమృద్ధి, డబ్బులు ఉన్నాయని కాదండి. సమాధానం అనే సమృద్ధి. హల్లెలూయా. నీ కడుపులో నుంచి జీవ జల నదులు ప్రవహించుట సమృద్ధి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మై కప్ రన్నెత్ ఓవర్. హల్లెలూయా. గుడ్నెస్ అండ్ మర్సీ షల్ ఫాలో మీ. తర్వాత ఏమన్నది? కృపాక్షేమములు, గుడ్నెస్ అండ్ మర్సీ షల్ ఫాలో అంటే దట్ ఈజ్ ద బ్లెస్సింగ్. ఆల్రెడీ ఈ పిక్చర్, ఈ యొక్క మాట యొక్క అర్థం ఏంటంటే ఆశీర్వాదానికి. గుడ్నెస్ అండ్ మర్సీ, కృపాక్షేమములు అని ప్రతిరోజు మనం వెంబడిస్తూ ఉంటాయి. నేనేమనుకుంటున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు పెట్టినటువంటి తలంపులు ఏంటి, కృపాక్షేమములు అనేది 2 దూతలు అని నేను అనుకుంటున్నానండి. అలలో మనం ఎక్కడికి వెళ్ళినా మన కాళ్ళు జారకుండా, లేకపోతే క్షేమంగా తిరిగి వచ్చే వరకు అవి మనతో ఉంటాయి. ఎవరు ఎక్కువగా నువ్వు దేవునితో సంబంధముగా ఉండి. హల్లెలూయా. The more you are connected with the Lord, the more you will be guided. The more you will be sanctified. The more you will be blessed. Hallelujah. Thank you, Jesus, Lord. Hallelujah. కృపాక్షేమములే వంట వస్తాయంట. స్నేహితులు రారు, కుటుంబీకులు రారు, ఏ మనుషుడు రారు, కానీ కృపాక్షేమములో నీ వెంట వస్తాయి. యెహోవా నా కాపరియను ప్రతి క్షణము అనుకుంటుంటే. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. Follow me. All the days of my life. Hallelujah. All the days of my life I will dwell
ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. తెలుగులో ఏముంది చూద్దాం ఒకసారి. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఈ పిక్చర్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అంటే చూడండి, సెక్యూరిటీ, భద్రత. హల్లెలూయా. మనం చూడండి, బయట పెద్ద వర్షము సునామీ వస్తుందంటే తడుచుకుంటూ కూర్చుంటే మన ఆరోగ్యం చెడిపోతుంది. కానీ మన ఇంటిలోకి వచ్చి చక్కగా మనము కూర్చొని, లేకపోతే మన తలని తుడుచుకొని, లేకపోతే చక్కగా వేడివేడిగా ఆహారం తింటూ ఉంటుంటే సెక్యూర్డ్గా ఉంటుందండి. మనకి ఏ అపాయం కలగనే కలగదు. మనం బయటికి వెళ్ళినప్పుడు గాన ఎక్కడికి వెళ్ళి ఏం కలగదు. కానీ ఇక్కడ చూడండి, ఆయనతో సంబంధము, కాపరిగా నువ్వు ఎప్పుడైతే చూస్తూనే ఉంటావో, హల్లెలూయా, హల్లెలూయా, చిరకాలం ఆయన మందిరంలో ఉన్నట్టే లెక్క, హల్లెలూయా, భద్రతలో ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. స్టార్టింగ్లో చెప్పినట్టు 2 మార్గాలు ఉన్నాయి, హల్లెలూయా, లైఫ్ అండ్ డెత్. నువ్వు జీవము చూస్ చేసుకుంటే నీ జీవితం అంతా హల్లెలూయా లైవ్లీగా ఉంటుంది. ఒకవేళ నువ్వు మరణం చూస్ చేసుకుంటే అలాంటి లైఫ్లోకి వెళ్ళిపోతావు. మంచి రోజులు చూస్తూ బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ఒక చక్కని మాట ఉంటుంది కీర్తనలో. ఇదే కీర్తనల గ్రంథంలో 34 అధ్యాయంలో ఉంటుందండి. మంచి రోజులు కావాలంటే ఏం చేయాలంటే చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా చేయాలంట. అది నిజం, సత్యం. ఇప్పుడు నేటి వరకు కూడా ఆదాంతో చెప్పినట్లుగానే ఇప్పుడు వరకు వాడు అదే జరుగుతుందండి. నువ్వు జీవపు మాటలు మాట్లాడు, జీవింపజేయ ఆత్మ నీతో తోడుగా వస్తుంది. నువ్వు నోటి నుండి మరణపు మాటలు మాట్లాడితే గనక అది అనుభవించక తప్పదు. హల్లెలూయా. భద్రతలో ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. మనము ఆయన సన్నిధిలో ఉన్నాము. ఇది ఒక నిరీక్షణ. హల్లెలూయా. సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీని దాటి ఏ దుష్టశక్తి నీ దగ్గరికి రాదు, ఏ అపాయం నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. సెక్యూరిటీ సో పవర్ఫుల్. హల్లెలూయా. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకున్నటువంటి ముఖేష్ అంబానీ కూడా ఇబ్బంది అవుతుంటుంది. కానీ ఆ కాపరి యొక్క సెక్యూరిటీ నీకు ఉంటే గనక ఏ దుష్టశక్తి నిన్ను ముట్టనేడు. హల్లెలూయా. ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. చిరకాలము అంటే ఏంటి? నిత్యత్వము. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ఇటర్నిటీ. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ గాడ్ హస్ గివెన్. దావీదు చిన్నవాడైనటువంటి దావీదు, హల్లెలూయా, అందరిచే తృణీకరించబడినవాడు. అన్నదమ్ములు అందరు తృణీకరించినారండి. వీనికేం తెలుసరా, వీడి పిచ్చోడు, వీడు గొర్రెలు కాసుకునేటోడు, కంపులో ఉండేటోనే లేపి రాజుగా చేసినాడు. హల్లెలూయా. ఎర్రని వాడు, చక్కని వాడు, ఎలుగుబంటులను, సింహములను చీల్చినాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసినాడు. అదే దావీదు చిగురు నుంచి యేసు క్రీస్తు ప్రభువు రాజుగా వచ్చి నన్ను పరిపాలించడానికి వచ్చినాడు. వధువు సంగమును వివాహమాడడానికి వస్తున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చివరిసారి చెప్తున్నాను, ఈ సంబంధము తర్వాత సమకూర్చుట, విశ్రాంతినిచ్చే దేవుడు, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్నిచ్చే దేవుడు, స్వస్థతనిచ్చేటువంటి దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, నిరీక్షణ కలిగించే దేవుడు. హల్లెలూయా. ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు, విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నిరీక్షణ లేకుంటే అభిషేకం ఇచ్చేటువంటి దేవుడు, సమృద్ధినిచ్చేటువంటి దేవుడు, ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు, భద్రతనిచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చివరిగా నిత్యత్వంలోకి నడిపించేటువంటి దేవుడు. దేవుడు ఈ మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వాక్యం అర్థమైందని నమ్మి విశ్వసిస్తున్నానండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఐల్ ప్రే. స్వస్థత కావాలనుకున్నవాడు దయచేసి మీకు మీ శరీరంలో ఎక్కడ ఏదున్నప్పటికీ జస్ట్ ఆలోచన చేయండి. మీకు ఒకవేళ ఇబ్బంది ఉన్నా కానీ నాతో కలిసి కీభవించి నేను ప్రార్థన చేయొచ్చుండగా. హల్లెలూయా. ఆయన మీద మన కన్నులు కేంద్రీకరించుదామండి. హల్లెలూయా.
ఆయన మీద మనసు పెడదాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది, నెమ్మది సమాధానము కలుగుతా ఉన్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లెట్స్ ప్రే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు చెందని దేవుడు లార్డ్ ఫాదర్, మీకు మా జీవితంలో ఉన్న దేవుడు, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీవు మా కాపరివై ఉన్న దేవా, వందనాలు. నీ కృప ఎంతో ఉన్నతమైనది, ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది తండ్రి. లార్డ్, ఏ మనుషుడు తండ్రి, హల్లెలూయా, నోబడీ కెన్ స్కేల్ యువర్ గ్రేస్ అండ్ లవ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మా మీద చూపించిన ప్రేమను బట్టి వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చిన సరిపోనిది లార్డ్. హల్లెలూయా. కేవలం మా రక్షణ పాత్ర చేతికొచ్చి తండ్రి నీ సన్నిధిలో వస్తున్న లార్డ్ జీసస్, వి ప్రైజ్ యు మైటీ. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అద్భుతములు చేయదేవా, ఆశ్చర్యమైన కార్యములు చేయదేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా ప్రాణములు ఈ వాక్యము కొరకు ఆశపడినట్లు సహాయం చేయండి తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో అనేక మార్లు గడపడానికి తండ్రి, దావీదు తండ్రి నీ సన్నిధిలో తండ్రి లార్డ్ ఫాదర్ అనేక మార్లు నిన్ను స్తుతించుచు, నిన్ను గణపరచుచు, హల్లెలూయా, నీ మాటలు నెమరు వేస్తూ తండ్రి రాసినటువంటి ఈ కీర్తన 23 ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీవు మా కాపరివై ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీరు మాకు భద్రతనిస్తున్నందుకు వందనాలు. మీరు మాకు నిత్యత్వం ఇస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. హల్లెలూయా. You have given the eternity in the name of Jesus. Hallelujah. 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 In the name of Jesus. అయ్యా, వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. ఏ మనుషుడు చూపించినటువంటి ప్రేమను మీరు మాకు చూపించిన దేవుడు. హల్లెలూయా. ఏ మనుషుడు చూపించలేనటువంటి జాలి, మా కరుణ మాపై చూపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. వాక్యము ద్వారా ధైర్యపరుస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. అయ్యా, యు ఆర్ ఆఫ్ సప్లై, మాకు సమకూర్చే దేవుడు. ప్రతి ఒక్కరి అప్పులు యేసు నామములో తీర్చబడును గాక. హల్లెలూయా. అతి త్వరలో గొప్ప సాక్షులుగా బయటికి వచ్చుదురు గాక. హల్లెలూయా. ప్రతి ఇబ్బందులో ఇరుక్కులో ఉన్న వారి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. హాస్పిటల్లో భయంకరమైన పరిస్థితులు గుండా ఇరుక్కున్న వారిని యేసు నామములో విడుదల కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి రోగమును యేసు నామములో నయమైపోవును గాక. హల్లెలూయా. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత, నెమ్మది, సమాధానము కలిగింది తండ్రి. అనేక దినములు బ్రతకగోరు వారు ఎవరైనా ఉన్నారా అంటే లార్డ్ ఫాదర్, జీవ మరణాలు నాలుక వశములు ఉన్నప్పుడు మేము జీవము మాటలు మాత్రమే పలుకుతాము కాక, ఈ వాక్యం అనే జీవము మాటలు మాత్రమే మేము పలుకుతాము గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ ఫాదర్. Let me not joke, Lord, with the word of God. Let me speak life, Lord. అబద్ధం ఆడకుండానట్లు. హల్లెలూయా. సత్యమును మాత్రమే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడులాగన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. జీవంపజేయు ఆత్మ మాలో ప్రవహించండి. ఎముకల బాధలతో, ఎముకల ఇబ్బందితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో బట్టి స్వస్థపరచబడును గాక. విశ్వాసముతో ఉన్న వారిని స్వస్థపరచబడును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అంధకార దురాత్మ తంత్రముల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. Hallelujah. Every cancer issues, every blood issues in the name of Jesus. Hallelujah. Every psychic problems in the name of Jesus. Every rape case be stopped in the name of Jesus. Every accident be stopped in the name of Jesus. Hallelujah. అయ్యా, నీ బిడ్డలైన వారు సురక్షితంగా ఉండాలి. హల్లెలూయా. యెరూషలేము మీద హస్తం ఉండను గాక. హల్లెలూయా. నీ బిడ్డలైన వారికి విరుద్ధముగా రూపింపబడిన ఏ ఆయుధమును బ్రతకడానికి వీలు లేదు, నిలబడడానికి వీలు లేదు. యేసు నామములో తుత్తునిలైపోవును గాక. నీ బిడ్డలైన వారికి విరుద్ధంగా ఏ నోరు కూడా నిలబడడానికి వీలు లేదు. హల్లెలూయా. నీ బిడ్డలైన వారికి విరుద్ధంగా ఏ కను దృష్టి ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. ఏ శక్తులైనప్పటికీ తుత్తునిలైపోను గాక. Break every chains in the name of Jesus. Hallelujah. Every heart-related issues in the name, be normal in the name of Jesus. Function normally in the name of Jesus.
విశ్వసించి తిని కనుక మాటలాడులాగిన తండ్రి, మాటలు కాదు విశ్వాసము ద్వారానే మేము మాట్లాడుదుముగాక. హల్లెలూయా. Change every mind in the name of Jesus. Change every mindset in the name of Jesus. మా తలంపులు నీ పైన మాత్రమే కేంద్రీకరించుదుముగాక. ద నేమ్ ఆఫ్ జీసస్. సమాధానం మా కుటుంబాల్లో ఉండునుగాక. కృపాక్షేమంలో మమ్మల్ని వెంటాడునుగాక. అయ్యా వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని నీ చేతిలో అప్పచెప్తున్నాను. రావాల్సిన డబ్బులన్నీ తిరిగి వచ్చునుగాక. మా అప్పులన్నీ తీర్చబడునుగాక. వివాహము కాని వివాహములు జరుగునుగాక. హల్లెలూయా. బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగునుగాక. ఇల్లు లేని వారికి ఇల్లులు కలుగునుగాక. పోలీస్ కోర్టు కేసు ఉన్న వారికి విడుదల కలుగునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సమస్తము సమకూడి మేలు కొరకు నేను ప్రేమించు వారి యొక్క జీవితంలో సమస్తము సమకూడి మేలు కొరకు జరుగునుగాక. ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. గొప్ప కార్యము చేయండి తండ్రి. మాకిచ్చినటువంటి చక్కని సమయం బట్టి వందనాలు లార్డ్ ఫాదర్. మరలా ఉదయకాలం స్తుతించే భాగ్యం అనుగ్రహించండి. రాత్రికాల సమయంలో పడుకుంటుండగా మా ద్వారముల మీద రక్త ప్రోక్షణం, మా పడకల చుట్టూ, మా తలంపుల చుట్టూ, మా హృదయముల చుట్టూ అగ్ని కంచెవేయండి. నీ దర్శనము కలలు మాత్రమే చూచుదుముగాక. హల్లెలూయా. ఏ దుష్ట శక్తుడు రాకుండా సహాయం చేయండి. దొంగల భయం నుంచి, హంతకుల భయం నుంచి లార్డ్ మేము సురక్షితంగా ఉంచి, దూతలను కావలుగా ఉంచి, మా చుట్టూ అగ్ని కంచె, రక్త కంచె వేయమనుకోవచ్చు. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నీవిచ్చిన వాక్యమును బట్టి లార్డ్ ఆఫ్ ఫాదర్ మా జీవితంలో ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేసి నూరంతల ఫలం మేము అనుభవించులాగా సహాయం చేసి భద్రపరచమని, క్షేమము దయచేయమని, ఈ దినానికి కావలసిన ఆశీర్వాదము, ఈ వారం కావలసిన ఆశీర్వాదం, ఈ నెల కావలసిన ఆశీర్వాదం లార్డ్ మెండుగా మా మీద కుమ్మరించబడి మేమందరము లోకములోన విశ్వాసులు కాపరులందరూ ఎత్తబడి గుంపులో నిన్ను చేరే వరకు, ఘనమైన వివాహములో మేమందరం చేరే వరకు సజీవ లెక్కలోంచి నడిపి స్థిరపరిచి ప్రతి ఒక్కరు ప్రయాణము చేయుచుండగా లార్డ్ విశ్వాసులు అనబడిన వారు ప్రార్థన చేయుచుండగా వారి ప్రార్థనలు ఆలకించి నడిపించి స్థిరపరచమని నజరేయుడనే సుశక్తి కలిగిన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ ద లైవ్. దయచేసి మళ్ళీ ఆల్టర్నేట్ డేస్లో మీరు లైవ్లో జాయిన్ అయితే కనుక ప్రేయర్లో జాయిన్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.